ఎస్ ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ విచారణకు తెలంగాణ గవర్నర్ అనుమతించారు. ప్రజా ప్రతినిధి కావడంతో కేటీఆర్ ను విచారించేందుకు అనుమతి కోరుతూ గవర్నర్ కు ఏసీబీ అధికారులు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫార్ములా ఈ రేస్ లావాదేవీల విషయంలో కేటీఆర్ పై అభియోగాలున్నాయి. 54 కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలపై విచారణకు గవర్నర్ అనుమతిచ్చారు. ఈ విచారణ అనంతరం కేటీఆర్ పై ఛార్జ్ షీట్ దాఖలు చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే 4 సార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్. గత ఏడాది డిసెంబర్ 19న కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయగా సెప్టెంబర్ 9న గవర్నర్ కు లేఖ రాశారు ఏసీబీ అధికారులు. అయితే 70 రోజుల తర్వాత గవర్నర్ నుంచి కేటీఆర్ విచారణకు అనుమతి లభించింది. ఫార్ములా ఈ రేస్ కేసులో A1 గా కేటీఆర్ ఉండగా A2 గా అరవింద్ కుమార్ ఉన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ విచారణకు తెలంగాణ గవర్నర్ అనుమతించారు. ప్రజా ప్రతినిధి కావడంతో కేటీఆర్ ను విచారించేందుకు అనుమతి కోరుతూ గవర్నర్ కు ఏసీబీ అధికారులు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫార్ములా ఈ రేస్ లావాదేవీల విషయంలో కేటీఆర్ పై అభియోగాలున్నాయి. 54 కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలపై విచారణకు గవర్నర్ అనుమతిచ్చారు. ఈ విచారణ అనంతరం కేటీఆర్ పై ఛార్జ్ షీట్ దాఖలు చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే 4 సార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్. గత ఏడాది డిసెంబర్ 19న కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయగా సెప్టెంబర్ 9న గవర్నర్ కు లేఖ రాశారు ఏసీబీ అధికారులు. అయితే 70 రోజుల తర్వాత గవర్నర్ నుంచి కేటీఆర్ విచారణకు అనుమతి లభించింది. ఫార్ములా ఈ రేస్ కేసులో A1 గా కేటీఆర్ ఉండగా A2 గా అరవింద్ కుమార్ ఉన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ విచారణకు తెలంగాణ గవర్నర్ అనుమతించారు. ప్రజా ప్రతినిధి కావడంతో కేటీఆర్ ను విచారించేందుకు అనుమతి కోరుతూ గవర్నర్ కు ఏసీబీ అధికారులు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పుకోవచ్చు గత కొన్ని నెలలుగా ఎదురు చూసినటువంటి ఈ ఫార్ములా కేసులో గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే మాజీ మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఇవాళ దీనికి సంబంధించి కేసు గవర్నర్ దగ్గర ఉన్న పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఏసీబీ విచారణకు సంబంధించి కొంత పెండింగ్ లో ఉంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా సార్లు మాట్లాడారు. గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉందని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఫార్ములా కేసుకు సంబంధించి ఏసీబీ విచారించేందుకు కూడా ఇవాళ నుంచి రంగం సిద్ధం చేసుకోబోతుంది. ఏదైతే 2023లో హైదరాబాద్ కేంద్రంగా ఈ ఫార్ములాను హెచ్ఎండిఏ అటు నెక్స్ట్ జెన్ కంపెనీ రెండు కూడా నిర్వహించాయి. ఈ ఫార్ములా సంబంధించి నష్టాలు వచ్చిన నేపథ్యంలో 55 కోట్ల రూపాయలు కేవలం కేటీఆర్ ఫోన్ కాల్ తో అప్పటి హెచ్ఎండిఏ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ విడుదల చేశారు. దీనికి సంబంధించి మొత్తం ఇల్లీగల్ గా జరిగిందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆరోపణ చేసింది. సో ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి గవర్నర్ అనుమతి తప్పనిసరి అయింది. సో ఎమ్మెల్యేగా కేటీఆర్ ఉన్నారు కనుక గవర్నర్ అనుమతి వాళ్ళు ఇచ్చిన నేపథ్యంలో ఏసీపీ కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఆయన విచారించబోతుంది. ఈ కేసుకు సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రధానంగా కేటీఆర్ అరెస్టు అవుతారా లేదా అన్నటువంటి విషయానికి సంబంధించి ఏసీబీ విచారణ తర్వాత ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ ఫార్ములా కేసుకు సంబంధించి ప్రభుత్వం చాలా పకడ్బందీగా ఏసీబీకి అప్పగించి కేసును విచారిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం గవర్నర్ అనుమతి కూడా కేటీఆర్ సంబంధించి విచారణ కూడా ఎదుర్కోబోయే పరిస్థితి కనిపిస్తుంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ విచారణకు తెలంగాణ గవర్నర్ అనుమతించారు. ప్రజా ప్రతినిధి కావడంతో కేటీఆర్ ను విచారించేందుకు అనుమతి కోరుతూ గవర్నర్ కు ఏసీబీ అధికారులు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫార్ములా ఈ రేస్ లావాదేవీల విషయంలో కేటీఆర్ పై అభియోగాలున్నాయి. 54 కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలపై విచారణకు గవర్నర్ అనుమతిచ్చారు. ఈ విచారణ అనంతరం కేటీఆర్ పై ఛార్జ్ షీట్ దాఖలు చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే 4 సార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్. గత ఏడాది డిసెంబర్ 19న కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయగా సెప్టెంబర్ 9న గవర్నర్ కు లేఖ రాశారు ఏసీబీ అధికారులు. అయితే 70 రోజుల తర్వాత గవర్నర్ నుంచి కేటీఆర్ విచారణకు అనుమతి లభించింది. ఫార్ములా ఈ రేస్ కేసులో A1 గా కేటీఆర్ ఉండగా A2 గా అరవింద్ కుమార్ ఉన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ విచారణకు తెలంగాణ గవర్నర్ అనుమతించారు. ప్రజా ప్రతినిధి కావడంతో కేటీఆర్ ను విచారించేందుకు అనుమతి కోరుతూ గవర్నర్ కు ఏసీబీ అధికారులు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ విచారించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫార్ములా ఈ రేస్ లావాదేవీల విషయంలో కేటీఆర్ పై అభియోగాలున్నాయి. 54 కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలపై విచారణకు గవర్నర్ అనుమతిచ్చారు. ఈ విచారణ అనంతరం కేటీఆర్ పై ఛార్జ్ షీట్ దాఖలు చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 4 సార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్. గత ఏడాది డిసెంబర్ 19న కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయగా సెప్టెంబర్ 9న గవర్నర్ కు లేఖ రాశారు ఏసీబీ అధికారులు. అయితే 70 రోజుల తర్వాత గవర్నర్ నుంచి కేటీఆర్ విచారణకు అనుమతి లభించింది. ఫార్ములా ఈ రేస్ కేసులో A1 గా కేటీఆర్ ఉండగా A2 గా అరవింద్ కుమార్ ఉన్నారు.